ప్రీమియర్ ప్రో. సో ఇక్కడ సెర్చ్ లో ప్రీమియర్ ప్రో అని సెర్చ్ అని చేయండి. అడోబీ అని సెర్చ్ చేస్తే సో ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అనేది ఆఫ్టర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంటది. సో దాన్ని క్లిక్ ఆన్ ఓపెన్. సెర్చ్ లో యాడింగ్ అనేది చేయండి. సెర్చ్ లో యాడ్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ అనేది కనిపిస్తుంటది. ఓపెన్ పైన ఆ డబల్ క్లిక్ అనేది చేస్తే చేసుకోండి. ఇక్కడ సెర్చ్ లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు అడోబ్ ప్రీమియర్ ప్రో. సో ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మీకు పిన్ టు టాస్క్ బార్ అని వస్తుంటది. సో ఇక్కడ పిన్ చేసుకుంటే మీకు ఇక్కడ డెస్క్టాప్ లో డౌన్ లో విజిబుల్ అవుతుంటారు. సో మీరు రీసెంట్ గా వర్క్ చేసిన ఫైల్స్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంటాయి. సో మీరు ఏదైతే వర్కింగ్ ఫైల్ చేస్తుంటారో అవన్నీ ఇక్కడ విజిబుల్ అవుతుంటాయి. అండ్ న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవాలంటే షార్ట్ కట్ ఏం చెప్పుకో Ctrl+N, లేదంటే మీరు ఇక్కడ నుండి డైరెక్ట్ గా Ctrl+Alt+N లేదంటే Alt+Ctrl+N. సో ఏది క్లిక్ చేసినా మనకు ఓపెన్ అవుతుంటుంది. Ctrl+N క్లిక్ చేయడం మనకు న్యూ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ ఇక్కడ ఆప్షన్, ఇవన్నీ ఆప్షన్స్ అనేది మీకు తెలిస్తేనే మీరు వర్క్ అనేది చేసుకోగలుగుతారు ఫర్దర్ గా. సో ఏదైనా ఫోల్డర్ ని చూస్ చేసుకోండి, డేట్ వైజ్ గా యాడ్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ క్రియేట్. సో డేటా యాడ్ చేసుకొని ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ లో సో డిలో అండ్ సిలో మీరు ఎక్కడైతే స్పేస్ అనేది ఉంటుందో సో ఆ స్పేస్ లో సో డిఆర్ఈఎఫ్ సో ఎక్కడైతే సేవ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే స్టోరేజ్ ఎక్కువ ఉంటుందో సో అందులో సేవ్ చేసుకోండి. మీ దాంట్లో సి అనేది ఓన్లీ సి అంటే పార్టీషియన్స్ లైక్ సిలో కూడా సేవ్ అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్ గా చూస్ లొకేషన్, డేట్ వైడ్ గా క్రియేట్ అనేది చేసుకోండి ఫైల్స్ అనేది. సో ఏ రోజు టాపిక్ ఆ రోజు క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇప్పుడు ప్రాజెక్ట్ సోర్స్ అనేది క్రియేట్ అయింది. సో మన ఫైల్ ఎక్కడ సేవ్ చేసుకోవాలో క్రియేట్ అయింది. అండ్ మనం వర్క్ చేసుకోవాలనుకుంటే మనకు ఒక సైజ్ అనేది కావాలి. మెయిన్ సైజ్ పైన మనం వర్క్ అనేది చేసుకోవాలి. అది డీల్ ఆర్ వీడియో సైజ్ 2 రేషియోస్ ఉంటుంది. సో రైట్ క్లిక్ చేసుకుంటే ప్రాజెక్ట్ విండోలో మనకు న్యూ బిన్ ఆప్షన్ అనేది చూస్తాం. టైం లైన్ లో ఆప్షన్స్ స్టడీ క్లాస్ లో చూస్తాం కదా ప్రతిదీ. సో ప్రతిదీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఫర్దర్ గా. సో అవే కంటిన్యూ అవుతుంటాయి. స్కేలింగ్, ఫ్రేమ్ సైజెస్ అనేది, కట్ అండ్ పేస్ట్ అట్రిబ్యూట్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్ లో కూడా మనకు మెయిన్ గా న్యూ బిన్ క్లిక్ చేస్తుంటాయి. సో ఒక వీడియోస్ కి ఒక ఫోల్డర్ అనేది చూస్ అనేది చేసుకోవచ్చు. సో వీడియోస్ మెయిన్ ఫుటేజ్ ఉంటుంది కదా, మెయిన్ ఫుటేజ్ ఆడియో, ఎస్ఎఫ్ఎక్స్, టెక్స్ట్ సంబంధించిన ప్రతి దానికి ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యూ ఐటమ్ పైన క్లిక్ చేసిన గ్రూప్ రైట్ సైడ్ లో ఉంది కదా. సో ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ప్రాజెక్ట్ విండోలో ఎక్కడైనా మిడిల్ లో క్లిక్ చేస్తుంటే సో మళ్ళీ బిట్ పైన క్లిక్ చేస్తుంటే మళ్ళీ వేరే ఆప్షన్స్ ఉంటాయి. సో డిలీట్ చేసుకోవాలనుకుంటే, హైడ్, డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్స్ ఉంటాయి. సో ఎంటీ స్పేస్ లో క్లిక్ చేస్తుంటే న్యూ ఐటమ్ అండ్ న్యూ బిన్, న్యూ సర్చ్ బిన్ అనే ఆప్షన్స్ అలా ఉంటుంది. సో ఇంకొక బిన్ క్రియేట్ చేద్దాం. ఆడియో ఫస్ట్ డే 2 క్లాసెస్ లో చెప్తున్నాం కదా మనం. ఆడియో సేమ్ ఇదే సెలెక్షన్ చేసుకొని మళ్ళీ బిన్ ఆ గ్రూప్ ని క్లిక్ చేస్తుంటే సో క్లిక్ సెలెక్ట్ అవ్వట్లేదు ఇక్కడ. సో దీనికి ఒక సబ్ గ్రూప్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో మళ్ళీ ఒక గ్రూప్ లో సేమ్ మన ఫైల్ ఎక్స్ప్లోర్ లో ఎలా అయితే క్రియేట్ అనేది చేసుకుంటామో గ్రూప్స్ అనేది సేమ్ ఇందులో కూడా ఇలానే వర్క్ అవుతుంది. వన్స్ ఒకసారి గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఓపెన్, మళ్ళీ సబ్ గ్రూప్ కూడా ఇందులో డిజైన్ అనేది చేసుకోవచ్చు కదా. సో ఇలానే ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ లో కూడా చేసుకోవచ్చు. సో ఆ గ్రూప్స్ అనేవి మీకు ఓపెన్ చేస్తే సబ్ ఫోల్డర్ లాగా ఓపెన్ అవుతుంటారు. సో ఇక్కడ మీరు వర్కింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ విండో, ఫుటేజ్, ఆడియో, స్టాక్ ఇమేజెస్ రైట్ క్లిక్ చేసుకొని న్యూ బిన్, స్టాక్ ఇమేజెస్.
ఓపెన్ చేసుకొని డబుల్ క్లిక్ ఓపెన్. ఇక్కడ ఆడియో మెయిన్ ఫుటేజ్ ఇలా ఓపెన్ అవుతుంటాయి. అవి ఇక్కడ నుండి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు. మెయిన్ గా సీక్వెన్స్ ఉండాలి. సీక్వెన్స్ కూడా మనం ఒక న్యూ ఐటమ్ సీక్వెన్స్ చూస్ డిఎస్ఎల్ఆర్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మనకు వన్ జీరో ఎయిట్ జీరో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఫార్మాట్. డిఎస్ఎల్ఆర్ షూట్ చేసిన వీడియోస్ ఆర్ మొబైల్లో షూట్ చేసిన వీడియోస్కి అయితే డిజిటల్ ఎస్ఎల్ఆర్ 1080 25 frames. క్లిక్ ఆన్ ఓకే. సో సీక్వెన్స్ కూడా మనం ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో సీక్వెన్స్ అంటే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ విజిబుల్ మన అండ్ వేరే వీడియోస్ అనేది ఇంపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ కలర్ కనిపిస్తుంటుంది. సో సీక్వెన్స్ మీకు ఎక్కడ ఉందో ఐడియా చేసుకోవాలనుకుంటే సీక్వెన్స్ కూడా మనం నేమ్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ చేసుకొని న్యూ ఐటమ్ సీక్వెన్స్. ఇక్కడ సీక్వెన్స్ నేమ్ ఉంది కదా, సో ప్రాజెక్ట్ డీటెయిల్స్. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ ఆప్షన్స్ అనేది ఒక సీక్వెన్స్ అనేది క్రియేట్. సో ఇక్కడ మనకు సింబల్ అనేది కనిపిస్తుంది, సీక్వెన్స్ సింబల్. ఇక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంది సీక్వెన్స్ సింబల్స్. సో దీనికి కూడా ఒక గ్రూప్ అనేది యాడ్ చేసుకొని సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు సీక్వెన్స్ ఫోల్డర్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సీక్వెన్స్ ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డబుల్ క్లిక్ చేసుకొని ఓపెన్ అని చేసుకుంటాం. కొన్నిసార్లు టైమ్ లైన్ విండో ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఉన్న మీకు విండోస్ ఏది విజిబుల్ అవ్వదు. సో మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం వస్తుంది చాలా మందికి. టైమ్ లైన్ విండో అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మీకు వీడియో అనేది ప్లే అని అవ్వదు. దానికోసం మళ్ళీ సీక్వెన్స్ అనేది ఓపెన్ అనేది చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేస్తుంటే మళ్ళీ టైమ్ లైన్ విండో ఇక్కడ ఓపెన్ అనేది అయిపోయింది. సో దాన్ని ఇలా మూవ్మెంట్ చేసుకుంటే ఇక్కడ విజిబుల్ అనేది అవుతుంది. సీక్వెన్స్ పైన మన టైమ్ లైన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. కొన్ని వీడియోస్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో రిటర్న్ నంబర్ ఆఫ్ వీడియోస్ కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ సెలెక్ట్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ సెలెక్ట్ చేసుకొని మినిమైజ్ అండ్ సైజ్ డిక్రీస్ కార్నర్ లో నుండి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. సో వీడియో అనేది ఇంపోర్ట్ అనేది అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఈ వీడియో పైన సో వేరే డిఫరెంట్ వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి రెగ్యులర్ గా. సో ప్రీపిక్ నుండి మనం అన్లిమిటెడ్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3 పిక్సెల్స్ వీడియో ఫార్మాట్ లో ఉన్న క్లిప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో రీల్స్ వర్క్ చేసేటప్పుడు రీల్స్ లో ఉన్న క్లిప్స్ అనేది మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి బేసిక్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ లో డైరెక్ట్ రా టీచర్స్ క్లయింట్ వీడియోస్ పైన వర్క్ చేద్దాం. ఇలాంటి వాకింగ్ రిలేటెడ్ ఉన్న ఇమేజెస్ ని స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఫాస్ట్ మోషన్ లోకి కన్వర్ట్ చేసిన వీడియో. స్లో మోషన్ ఉన్నదాన్ని ఫాస్ట్ మోషన్ లోకి కన్వర్ట్ చేసి యాడ్ చేశారు. ఇలాంటి వాకింగ్ రిలేటెడ్ క్లిప్స్ అయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. జస్ట్ ఓపెన్ అండ్ అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో అండ్ ప్రాజెక్ట్ విండో. అగైన్ నెక్స్ట్ కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయాలి. సో మళ్ళీ సీక్వెన్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. ఒక్కొక్కసారి మళ్ళీ కొత్త సీక్వెన్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో అలా ఓపెన్
సో మనం ఏదైతే సీక్వెన్స్ అనేది తీసుకుంటామో ఇక్కడ ఆడియో క్లిప్స్ అనేది టాప్ కి డౌన్ కి మూవ్మెంట్ చేస్తుంటే మనకు చేంజ్ అనేది అవుతుంటుంది. ఇప్పుడు V2 వీడియో అనేది సెకండ్ ఫ్రేమ్ లో ఉన్న ఆడియో సెకండ్ ఫ్రేమ్ లోకి వెళ్ళిపోతుంటుంది లేయర్ లోకి. V3 లోకి అయితే ఆడియో కూడా V3 లోకి వెళ్తుంటుంది. సో ఫస్ట్ క్లిప్ అనేది స్టార్టింగ్ లోనే అప్లోడ్ అని చేసుకొని తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేస్తుంటే ఇందులోనే యాడింగ్ అనేది అవుతుంటుంది. సో రైట్ క్లిక్ చేసుకొని సెట్ టు ఫ్రేమ్ సైజ్ లో ఫిక్స్ అయిపోయింది. సో దీన్ని ఫాస్ట్ మోషన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా. సో లాస్ట్ నుండి ఇక్కడ వరకే క్లిప్ స్టాప్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని లాస్ట్ నుండి రెడ్ కలర్ సింబల్ వస్తుంది కదా, సో ఇది రైట్ సైడ్ మూవ్మెంట్ చేస్తే ఎక్స్టెండ్ అవుతుంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ చేస్తే డిక్రీజ్. రైట్ క్లిక్ చేసుకొని స్పీడ్ డ్యూరేషన్ సో 400%. సో క్లిక్ ఓకే. సో 6 minutes ఉన్న 5 to 6 minutes ఉన్న క్లిప్ 2 seconds లోకి కన్వర్ట్ అయిపోయింది. 1.5 seconds లోకి ఫాస్ట్ మూమెంట్ లోకి చేంజ్ అనేది అవుతుంది. నంబర్ ఆఫ్ వీడియోస్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, సో వాటిలో వచ్చి డౌన్లోడ్ చేసుకొని ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ విండోలో సీక్వెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ కి మనం షార్ట్ కట్స్ కూడా నేమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైనా షార్ట్ కట్స్ 1 2 3 రిలేటెడ్ లో ఇంకొక ఫోల్డర్ కూడా యాడింగ్ అనేది అవుతుంది. సో ఇంకొక ప్రాజెక్ట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇందులో మనం సబ్ ప్రాజెక్ట్స్ వర్క్ చేసుకోవచ్చు. సో ఇందులో మళ్ళీ సీక్వెన్స్ క్రియేట్ చేసుకొని స్మాల్ ఏదైనా యానిమేషన్స్ లేదంటే ఓన్లీ టెక్స్ట్ రిలేటెడ్ ఉంటాయి. సో ఇందులో ప్రాజెక్ట్ షార్ట్ కట్ లో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. హోల్ ఫైల్ డిస్టర్బ్ అవ్వకుండా. సో ఇంకో క్లిప్స్ పైన వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ షార్ట్ కట్స్ పైన మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. మెయిన్ క్లిప్ ఇలానే ఉంటుంది. స్మాల్ ఎడిట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ షార్ట్ కట్స్ పైన వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ప్రీమియర్ ప్రోలో మనకు ఎట్ ఎ టైం 1 ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంటుంది. సో సబ్ ప్రాజెక్ట్ లో రన్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ షార్ట్ కట్ ని క్రియేట్ చేసుకొని మనం ఇందులో అగైన్ వర్క్ చేసుకోవాలి. చూస్తే మనకు ప్రాజెక్ట్ విండో ఆప్షన్స్ ఉంది అండ్ ప్రాజెక్ట్ 1 to 3 అని పెట్టాము. సో ఇంకొక ప్రాజెక్ట్ రెడీ. సో ఇందులో మళ్ళీ సీక్వెన్స్ క్రియేట్ చేసుకొని మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ చేసేస్తే క్లోజ్ ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ ని క్లోజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఉంటుంది క్లోజ్ ప్రాజెక్ట్ అండ్ నెక్స్ట్ ఆఫ్లైన్ ఫైల్. సో ఏదైనా మిస్సింగ్ ఫైల్ అనేది ఉన్నప్పుడు మనకు సో దాన్ని ఆఫ్లైన్ ఫైల్ లాగా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. సేమ్ మనం ఏదైతే సైజ్ అనేది తీసుకుంటామో అదే సైజ్ తో యాడ్ అవుతుంటుంది. సో వేరే డిఫరెంట్ సైజ్ ఉన్న మనం ఇక్కడ మాన్యువల్ గా చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు మెయిన్ సైజే రిక్వైర్మెంట్ ఉంటుంది. క్లిక్ ఆన్ ఓకే. నేమ్ ఏదైనా క్లిప్ మిస్సింగ్ క్లిప్ ని మనం ఇక్కడ యాడింగ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఆ లింక్ ఆ వీడియో వచ్చిన తర్వాత ఆ ప్లేస్ లో మనం సో ఆ షూటింగ్ క్లిప్ మన దగ్గర లేకపోయినా లేదంటే అక్కడ ఆ క్లిప్ యాడ్ చేసుకొని తర్వాత షూట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలనుకున్నా లేదంటే కొన్ని స్టాక్ వీడియోస్ ఏదైనా ఐడియా వచ్చినప్పుడు ఆ ప్లేస్ లో మనం యాడ్ అనేది చేసుకోవాలి. ఒక మీటింగ్ క్లిప్ అనేది ఉన్నప్పుడు క్లిక్ ఆన్ ఓకే. ఆఫ్లైన్ ఫైల్ అనేది ఓపెన్ అయిందిగా. ఈ 2 వీడియోస్ మిడిల్ లో నేను ఇక్కడ ప్లే బటన్ స్పేస్ బార్ క్లిక్ చేస్తుంటే ప్లే అవుతుంటది. సో 2 క్లిప్స్ మిడిల్ లో ఇంకొక క్లిప్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆఫ్లైన్ ఫైల్. సో ఆ ఫైల్ అనేది నా దగ్గర లేదు, వేరే సిస్టమ్స్ లో ఉంది. అక్కడ నుండి నేను ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత లేదంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు సో మిడిల్ లో స్పేస్ అనేది ఇచ్చకుండా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఆఫ్లైన్ ఫైల్. సో మిడిల్ లో గ్యాప్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ ట్రిపుల్ ఎడిట్. సో జస్ట్ ట్రిపుల్ ఎడిట్ క్లిక్ చేసిన వస్తుంటది. షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేసినా మనకు చేంజ్ అనేది అవుతుంది. సో ఈ ఫైల్ ని నేను తర్వాత యాడింగ్ అనేది చేసుకుంటాను. సో ఆ స్పేస్ లో మనకు ఆఫ్లైన్ ఫైల్ అనేది విజిబుల్ అవుతుంటుంది. సో ఎంతవరకు యాడ్ చేసుకోవాలో అంతవరకు ఇలా రెడ్ మార్క్ లో ఆఫ్లైన్ ఫైల్ లో ఉంటుంది. సో నేను రెండర్ చేసుకునేటప్పుడు లేదంటే ఆ క్లిప్ వచ్చిన తర్వాత ఆ లింక్ ని మీడియా అది యాడింగ్ అనేది చేసుకుంటాను. సో ఇలా ఏదైతే మన ఫైల్లో ప్రాజెక్ట్ అనేది మీరు వర్క్ చేసుకునేటప్పుడు
సో ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ డిలీట్ అవుతే దాన్ని ఆఫ్లైన్ లోకి కన్వర్ట్ అనేది చేస్తుంటుంది ప్రీమియర్ ప్రో అనేది. ఒక క్లిప్ ఉంది, వాకింగ్ రిలేటెడ్ క్లిప్ ఉంది. సో దీన్ని రైట్ క్లిక్ చేసుకొని ఎక్కడ ఉందో ట్రిబులిన్ ఎక్స్ప్లోర్ ఉంది కదా, సో ఇక్కడ నేను డిలీట్ అనేది చేస్తాను. సో డిలీట్ చేసేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్స్ లో లేదు. సో మిస్సింగ్ మీడియా ఫర్ దిస్ క్లిప్స్. సో మనం వర్క్ చేసుకునే ఫైల్స్ లో ఏ ఫైల్ అనేది మనం డిలీట్ అనేది చేయకూడదు. సో వీడియో క్లిప్. సో మళ్ళీ అది లింక్ అనేది చేసుకోవాలి మిస్సింగ్ ఆఫ్లైన్ ఫైల్స్. ఇక్కడ కూడా చాలా మందికి డౌట్స్ అని వస్తుంటది. సో అందుకే వన్స్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఏదైతే మనం ఫోల్డర్స్ అనేది క్రియేట్ అనేది చేసుకుంటామో, సో అందులో నుండి ఎలాంటి వీడియో క్లిప్స్, సో మనం యూజ్ చేసిన వీడియో క్లిప్స్ అనేది ఎలాంటివి డిలీట్ అనేది చేయకూడదు. సో ఇక్కడ మెయిన్ స్క్రిప్ట్ అండ్ ఇమేజెస్, రోల్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు డౌన్లోడ్స్ లో ఉన్నా కానీ సో అక్కడ నుండి డిలీట్ అనేది చేయకూడదు. సో డిలీట్ చేసినప్పుడు ఇక్కడ లింక్ మీడియా మిస్సింగ్ ఫైల్ అని వస్తుంటుంది. ఈ ఫైల్ అనేది మన సిస్టమ్ లో లేదు కాబట్టి ఆఫ్లైన్ లోకి కన్వర్ట్ అయిపోయింది. సో దాన్ని లింక్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసి, నేను ఇక్కడ విజిబుల్ అవ్వలేదు కదా, రైట్ క్లిక్ చేసేసి లింక్ మీడియా అండ్ లొకేట్. సో ఎక్కడైతే ఆ ఫైల్ ఉందో సో మనం అది చూసింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు డౌన్లోడ్స్ లో ఉన్న అండ్ సి డ్రైవ్, డి డ్రైవ్ లో ఉన్న, సో ఆ డ్రైవ్ ని చేసుకొని సర్చ్ క్లిక్ చేస్తుంటే సో ఫైల్ అనేది మనకు సెర్చ్ అనేది అవుతుంటుంది. సో సిలో లేదు, సిలో ఉంటే మనకి ఇప్పటికే ఓపెన్ అయిపోతుంటుంది. సో కంప్లీట్ డిలీట్ అయిపోయింది కాబట్టి అండ్ ఒక ప్లేస్ నుండి సో క్లిక్ ఆన్ క్యాన్సల్. ఇది మనం ఓన్ గా యాడ్ చేసిన ఆఫ్లైన్ ఫైల్. సో ఇది డిలీట్ అయిన క్లిప్. సో రీసైకిల్ బిల్, రైట్ క్లిక్, రీస్టోర్. ఓకే, డౌన్లోడ్స్ లోకి యాడ్ అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్ నుండి వేరే దగ్గరికి మూవ్మెంట్ చేసిన సేమ్ ఇదే ప్రాబ్లం వస్తుంటుంది. సో ఇక్కడ ఉన్న ఈ వాకింగ్ క్లిప్ ఉంది కదా, సో దీన్ని 2 క్లిప్స్ నేను వేరే ఫోల్డర్ కి మూవ్మెంట్ అనేది చేశాను. సో డీలో ఉన్న ఫోల్డర్ కి మూవ్మెంట్ చేశాను. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కూడా మూవ్మెంట్ అనేది చేయకూడదు. సో మూవ్మెంట్ చేస్తే సో దానికి లింక్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియోస్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, ఆడియో మెయిన్ ఫుటేజ్ క్లిప్స్. సో వీడియో అనే ఒక డౌన్లోడ్స్ లో నుండి డీలోకి కన్వర్ట్ అనేది చేశాను. సో ఈ ఫైల్ కూడా మనకు చేంజ్ అయిపోయింది, బట్ ఆటోమేటిక్ గా మనం మూవ్మెంట్ చేసిన వెంటనే లింక్ అనేది సెలెక్ట్ అనేది అయిపోయింది. సో ఆటోమేటిక్ గా యాడింగ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ ఫైల్ అనేది కంప్లీట్ గా డిలీట్ చేసాం కదా, సో మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసి లింక్ మీడియా అండ్ లొకేట్ అండ్ డీలోకి ఉంది కదా, సో లేదంటే కంప్లీట్ గా సిస్టమ్ ని చూజ్ చేసుకొని సర్చ్ అని క్లిక్ చేస్తుంటే మనకు రీసెర్చ్ అనేది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అనేది అయిపోయింది. సో క్లిక్ ఆన్ ఓకే. సో మళ్ళీ బ్యాక్ అనేది వచ్చింది. సో ఇది మనం మాన్యువల్ గా అప్లై చేసిన ఫైల్. సో క్లిక్ ఆన్ లింక్ మీడియా. సో మీకు నచ్చిన క్లిప్ ని మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ డౌన్లోడ్స్. వేరే వీడియో క్లిప్ ని యాడ్ చేసుకోవాలంటే పాత్ అనేది మనం చూస్ అని చేసుకోవాలి. పాత్ కాపీ. సో డౌన్లోడ్స్ లో ఏదైతే పాత్ ఉందో డౌన్లోడ్ పాత్ అనేది ఇక్కడ ఉంటుంది. టాప్ లో క్లిక్ చేసేస్తే ఇక్కడ పాత్ ని కాపీ అండ్ పేస్ట్. లొకేషన్ పాత్, కంట్రోల్ బి. సర్చ్ లోకి వెళ్తే లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని కూడా మనం లొకేట్ అనేది చేసుకోవచ్చు. డౌన్లోడ్స్ అనేది విజిబుల్ అవ్వట్లేదు. సో సపరేట్ ఫోల్డర్ లోకి మూవ్మెంట్ అనేది చేసుకోవాలి. సో డౌన్లోడ్స్ అనేది మనకు విజిబుల్ అవ్వట్లేదు. రైట్ క్లిక్, లింక్ మీడియా అండ్ లొకేట్. డౌన్లోడ్స్ అనేది సపరేట్ గా విజిబుల్ అవ్వట్లేదు. సో సిలో సబ్ ఫోల్డర్స్ ఉంటుంది. మళ్ళీ డౌన్లోడ్స్ అంటే సిలో సబ్ ఫోల్డర్, ప్రోగ్రామ్ ఫైల్స్ అండ్ యూజర్స్ లో ఉంటుంది సబ్ ఫోల్డర్స్.
దానికోసం మనం వేరే దగ్గరికి మూవ్మెంట్ అనేది చేసుకుందాం. ఇక్కడ క్లిప్ ని మీటింగ్ క్లిప్ యాడ్ చేసుకోవాలంటే కాపీ అండ్ మూవ్ టు డి ఫైల్ అండ్ టు వీడియో ఎడిటింగ్ అండ్ వీడియో. ఇప్పుడు మనం ఈ ఫైల్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాలి. మిస్సింగ్ క్లిప్ లో మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, రైట్ క్లిక్ చేసేసి లింక్ మీడియా అండ్ లొకేట్ అండ్ డి ఫోల్డర్ లో సో యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ వీడియోస్ ఇందులో మీటింగ్ క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్ మనం చూస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సైజెస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో ఇక్కడ మీటింగ్ వీడియోకి రీప్లేస్ అనేది అయిపోయింది. సో తర్వాత యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. బట్ ఇది సైజ్ అనేది మనం ఫస్ట్ సోర్స్ విండోలో చెక్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేస్తే సోర్స్ విండోలో ఓపెన్ అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్ గా ఉందా లేదా సైజ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసేసుకుని ఒకసారి సెట్ టు ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేస్తుంటే సైజ్ అనేది యాక్చువల్ సైజ్ ఇలా క్లోజ్అప్ లో ఉంది. సో ఒరిజినల్ సైజ్ వచ్చేసి మనకు రైట్ క్లిక్ చేసేసి సెట్ టు ఫ్రేమ్ సైజ్ అంటే సో ఫుల్ గా యాడింగ్ అనేది అవుతుంటుంది. సో దీని తర్వాత మనం మాన్యువల్ గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది లింక్ మీడియాని యాడ్ చేసుకోవడం అంటే సో ఇది మనకు మెయిన్ గా ఆఫ్లైన్ ఫైల్ అనేది సో ఇక్కడ స్పేస్ లో ఎక్కువ క్రియేట్ అనేది చేయం. సో ఇది మీకు యూజ్ అవుతే చేసుకోవచ్చు, లేదంటే మిక్సింగ్ ఫైల్ ని లింక్ ఆప్షన్స్ లో ఇది మెయిన్ గా యూజ్ అవుతుంటాం. సో ఏదైనా ప్రాజెక్ట్ ఫైల్ అనేది మిస్ అనేది అవుతుంటే దాన్ని మనం లింక్ అనేది చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసుకొని ఆ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ సోర్స్ లోకి వెళ్ళి మనం చూస్ అనేది చేసుకోవాలి. సో ఆటోమేటిక్ గా సర్చ్ ఆప్షన్స్ లోకి వెళ్తే సో మిస్సింగ్ ఫైల్ ఉన్నప్పుడే ఈ ఆప్షన్ అనేది విజిబుల్ అవుతుంటుంది టైం లైన్ లో. సో నెక్స్ట్ ఆప్షన్స్ లో అడ్జస్ట్మెంట్ లేయర్స్. సో ఈ లేయర్ మనకు వెరీ కలర్ గ్రేడింగ్ కి యూజింగ్ అనేది అవుతుంటది. రైట్ క్లిక్ చేసేసుకొని అడ్జస్ట్మెంట్ లేయర్స్. సో ఇందులో కూడా సైజెస్ అని చూస్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ గా మనం వర్కింగ్ ఏరియా సైజ్ చూస్ చేసుకుంటాం. క్లిక్ ఆన్ ఓకే. సో టాప్ లో యాడ్ చేసుకున్న తర్వాత సో కంప్లీట్ గా ఒక క్లిప్ కే మనకు వీడియో ఎడిటింగ్ అండ్ చేసేటప్పుడు కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఓపెన్ విండోస్ లో సపరేట్ గా ఓన్లీ వర్క్ స్పేస్ మొత్తం చేంజ్ చేయకుండా ఓన్లీ కలర్ గ్రేడింగ్ సంబంధించిన ఆప్షన్స్ రావాలనుకుంటే మనకు ఇక్కడ ల్యూమెట్రిక్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇదే అడ్వాన్స్డ్ కలర్ గ్రేడింగ్. ఇందులోనే క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ ని సెలెక్షన్ చేసుకొని మనం దీనిపైన కలర్ గ్రేడ్ చేసుకుంటే ప్రతి క్లిప్ కి సో దీన్ని ఇలా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో కంప్లీట్ గా వీడియో ఎడిట్ మనం ఎక్కడి వరకు అయితే క్లిప్ ఉందో సో స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సర్టెన్ క్లిప్స్ వరకు డిఫరెంట్ కలర్ గ్రేడ్ కావాలనుకుంటే ఇప్పుడు సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే డిఫరెంట్ కలర్స్ లోకి మూమెంట్ అనేది చేద్దాం. ఇక్కడ ప్రతి క్లిప్ కి ఈ కలర్ గ్రేడ్ అనేది అప్లై అనేది అయిపోయింది. నార్మల్గా అయితే ఒక్కొక్క సింగిల్ వీడియో ఉంది కదా, ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ ని డౌన్ లో ఎన్నైతే క్లిప్స్ ఉంటాయో సో అన్ని క్లిప్స్ కి యాడ్ అనేది అవుతుంది. సో మాన్యువల్ గా మీరు కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే సింగిల్ క్లిప్ కి చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కన్వర్ట్ అనేది చేశారు కదా, సో నెక్స్ట్ క్లిప్ కి ఎలాంటి కలర్ గ్రేడ్ అనేది అవ్వలేదు. సో ఎట్ టైం కంప్లీట్ గా మొత్తానికి కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తుంటే అండు నార్మల్ లోకి కన్వర్ట్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ ప్యానల్స్ ని ఐకాన్ వ్యూస్ అండ్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ వ్యూస్ కి కూడా కన్వర్ట్ అని చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ విజిబుల్ అవ్వాలనుకుంటే ఫైల్ సైజ్ ఎలా ఉందో అండ్ క్లిప్ ఎలా ఉందో విజిబుల్ అవ్వాలనుకుంటే సో ఇక్కడ కనిపిస్తుంటది. అండ్ ఫోల్డర్స్ టైప్ అయితే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఈ ఐటమ్ లో బార్స్ అండ్ టోన్స్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇది కూడా సేమ్ ఫార్మాట్ లో చూస్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఏదైనా డిఫరెంట్ వర్డ్స్ అనేది ఉన్నప్పుడు అండ్ ఆ క్లిప్ అనేది సో బ్లర్ గా యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు టీవీస్ లో అండ్ మూవీస్ లో చూస్తుంటారు కదా, సో ఇలాంటి సౌండ్ అండ్ విత్ వీడియో క్లిప్ తోటి మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీన్ని ఒక ట్రాన్స్ఫార్మ్ అప్లికేషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ట్రాన్సిషన్స్ లాగా మిడిల్ లో సో ఏదైనా క్లిప్ ఉన్నప్పుడు సో దానిపైన
యాడ్ చేసుకోవచ్చు. సో ఈ సర్టన్ ప్లేస్ లో ఏదైనా వర్డ్ ఉన్నప్పుడు డ్రాగ్ అగైన్ టాప్ లోకి యాడ్ చేసిన తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ లో చేసుకొని మూవ్మెంట్ అనేది చేసుకోవాలి. సో టాప్ కి డౌన్ కి మూవ్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్ లో సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి, తెలివి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. సో ఈ క్లిప్ లో మనం సౌండ్ బీప్ సౌండ్ ని యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఇది డౌన్ లో ఉంది. దీనిపైన యాడ్ చేయాలనుకుంటే సో దీన్ని లెఫ్ట్ క్లిక్ తోటి హోల్డ్ చేసుకొని టాప్ కి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా టాప్ కి మూవ్మెంట్ చేసుకోవాలి. సో బట్ ఆడియో అనేది మిస్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ ఆడియోలో మనం ఇక్కడ బ్లూ టిక్స్ అనేది టర్న్ ఆన్ లో ఉండాలి. సో మెయిన్ ఆడియో క్లిప్ ఎక్కడైతే మూవ్మెంట్ చేసుకోవాలో సో డౌన్ కి అండ్ టాప్ కి మూవ్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఇది V1 బ్లూ టిక్స్ ఇక్కడ ఉన్నాయి. V1 A1 A2 ఉంది కదా. సో దాన్ని సేమ్ అలానే యాడ్ చేసుకొని వీడియో క్లిప్ ని టాప్ కి అండ్ ఆడియో క్లిప్ ని డౌన్ కి మూవ్మెంట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్లేస్ లో మనం ఇప్పుడు యాడ్ అనేది చేసుకోవచ్చు. సో దీని సైజెస్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. వీడియో సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి, తెలివి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. క్లిప్స్ యాడ్ చేసుకోవడానికి ఈ బార్స్ అండ్ టోన్స్ అని యూజింగ్ అనేది అవుతుంటుంది. అండ్ నెక్స్ట్ బ్లాక్ వీడియో. సో ఎక్కడైనా మనం ఒక బ్లాక్ వీడియో అనేది అప్లై చేసి దానిపైన మనం లైట్ ట్రాన్స్పరెన్స్ గా టెక్స్ట్ అనేది అప్లై చేస్తున్నాం. సో క్లిక్ ఆన్ బ్లాక్ వీడియో. సో ఈ వీడియో పైన బ్లాక్ వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్. సో కంప్లీట్ గా దీనిపైన ఒక బ్లాక్ కలర్ లేయర్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ అనేది సో రేపటి క్లాస్ చూద్దాం. ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్స్ అనేది ఉంటుంది ప్రతి దానికి. ఒపాసిటీ డిక్రీజ్ ఇలా అప్లై అనేది చేసి సో మీరు లాస్ట్ క్లాస్ లో ఫస్ట్ డే క్లాస్ లో చూసారు కదా. టెక్స్ట్ ని స్కేల్ సైజ్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బ్లాక్ వీడియో అప్లై చేసి దీనిపైన మనం టెక్స్ట్ అనేది ప్లేసింగ్ అనేది చేసుకోవాలి. సో ఓన్లీ 90% వరకు అప్లై చేసుకుంటే టెక్స్ట్ అనేది ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. సో టైప్ వీటిని కంప్లీట్ గా యానిమేషన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు టెక్స్ట్ ని. సో ఫర్దర్ గా ఉంటుంది మనకి టెక్స్ట్ ఆప్షన్స్ అనేది ఎఫెక్ట్స్ కంట్రోల్స్ లో ఉంటాయి. సో వీటిని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ లో కూడా మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫాంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ ఫాంట్స్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ప్రీమియం ఫాంట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో ఎడిటింగ్ లో అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అనేది ఉంటాయి. ఒక్కదానికి బ్లెండింగ్ మోడ్స్ లో ఓవర్లే క్లిక్ చేసుకుంటే సో ఇలాంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఎఫెక్ట్. సో రీల్స్ ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ లో మనం ఎక్కువ యూజ్ చేసుకుంటాం. టాప్ లో అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఆ వీడియోలోకి బ్లెండ్ అనేది అవుతుంటాం. వీటిని మనం స్కేలింగ్ స్కేల్ అవుట్ అండ్ పొజిషన్ చేంజ్. సో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయినట్టు అండ్ టాప్ నుండి డౌన్ కి విజిబుల్ అయినట్టు అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ ఇవన్నీ యానిమేట్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ స్ట్రోక్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ బ్లెండింగ్ మోడ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది. సో ఇక్కడ డివైడ్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది అన్ని విజిబుల్ అవుతుంటాయి. నార్మల్ కలర్ టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో దీనికి చూస్ ఎల్లో ఆర్ RGB కలర్స్ లో నార్మల్ టెక్స్ట్ కి ఒక బ్లాక్ వీడియో అప్లై చేసిన తర్వాత ఎక్కువ విజిబుల్ అని అవుతుంది. సో మీకు లార్జ్ సైజ్ లో ఓన్లీ విజిబుల్ అవ్వాలనుకుంటే మనం ట్యాబ్ టాప్ లో ఒక బటన్ ఉంది కదా. ట్యాబ్ పైన ఉంటుంది, ఎస్కేప్ డౌన్ లో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎస్కేప్ అండ్ ట్యాబ్ మిడిల్ లో ఉంది కదా. సో వన్ పక్కన సో అది క్లిక్ చేస్తుంటే ఏదైతే ప్యానల్ ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ ప్యానల్ అనేది మనకు లార్జ్ సైజ్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంటుంది.
సో ఇక్కడ ఎఫెక్ట్స్ కంటారు టాప్ లో చూసుకోవాలనుకున్నా అండ్ ప్రాజెక్ట్ విండోని సెలెక్షన్ చేసుకొని టాప్ లో అండ్ టైం లైన్ ని జస్ట్ కర్సర్ ఎక్కడైతే ఉంటుందో సో ఆ విండో కంప్లీట్ గా ఫుల్ స్క్రీన్ లోకి కన్వర్ట్ అవుతుంటారు. సో ఇక్కడ ఉన్న కీ బటన్ ఫుల్ స్క్రీన్ లోకి. సో నార్మల్ వీడియోకి అండ్ బ్లాక్ వీడియోకి డిఫరెన్స్. సో నార్మల్ విండోలో ఎక్కువ టెక్స్ట్ అనేది హైలైట్ అనేది అవ్వట్లేదు. సో మనకు మెయిన్ గా కావాల్సింది టెక్స్ట్ అనేది హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ ఉన్న బ్లాక్ వీడియోని అప్లై చేసుకొని క్రియేట్ అనేది చేస్తాం. సో మీరు రెగ్యులర్ వీడియోస్ లో చెక్ చేసుకుంటే సో నార్మల్ బ్లాగ్స్ రిలేటెడ్ లో మీకు మళ్ళీ ఇవన్నీ ఆప్షన్స్ అనేది ఉండదు. డిఫరెంట్ With Google Work, ఓన్లీ వీడియో ఎడిట్ ట్రాన్సిషన్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అడ్వాన్స్ లెవెల్లో తీసుకోవాలనుకుంటే ఇలాంటి వీడియోస్ పైన వర్క్ చేస్తుంటే మీరు బ్లాగ్స్ అనేది సింపుల్ గా డిజైన్ అనేది చేయగలుగుతారు. ఇందులో కొన్ని షేప్స్ అనేది ఉంది కదా, సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యానిమేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ యాక్చువల్లీ వీడియో క్లిప్ అనేది డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు మన ఎడిటర్ అప్లై చేసింది. సో ఒక బ్లాక్ వీడియో అప్లై చేసేసిన తర్వాత సో టెక్స్ట్ యానిమేషన్స్ మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇలా సో దీనికి డ్రాప్ షాడో బ్లాక్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత F800. సో దీనికి డ్రాప్ షాడో కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇంకా బెస్ట్ గా విజిబుల్ అవ్వాలి. చూస్ బ్లాక్ కలర్ అండ్ వీటిని డిస్టెన్స్ కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కువ హైలైట్ చేసుకొని ఈ బ్లాక్ వీడియోని మనం యాడింగ్ అనేది చేస్తాం క్లిప్ లో. అప్పుడు ఎక్కువ ఫోకస్ అనేది అవుతుంది డౌన్లో. సో నార్మల్గా అయితే మనకు ఇంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్ గా అప్లై చేస్తే టెక్స్ట్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు, బ్యాక్గ్రౌండ్ లో విజిబుల్ అవుతుంది. సో మనకు ఏదైతే ఫోకస్ చేసుకోవాలో దానికోసం ఈ బ్లాక్ వీడియోని అప్లై చేసుకొని టెక్స్ట్ అనేది ప్లేసింగ్ అనేది చేస్తాం. సో ఇందులో ఆప్షన్ అనేది మనకు న్యూ ఐటమ్స్ లో బ్లాక్ వీడియో అనేది ఉంటుంది అండ్ డిఫరెంట్ కలర్స్ అనేది చూజ్ చేసుకోవాలనుకుంటే కలర్ మ్యాట్. సో ఇక్కడ నేను బ్లాక్ అనేది చూస్తాను. సో ఇది బ్లాక్ వీడియో. సో నెక్స్ట్ క్లిప్ కి సో టెక్స్ట్ అనేది తర్వాత చూద్దాం. జస్ట్ ఇట్లాంటి ఒక బ్లాక్ వీడియో అప్లై చేయండి అండ్ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 100% ఉంటే మళ్ళీ మొత్తం ఇలానే ఉంటుంది. సో ఒక 90% ఆర్ 95. సో ఇక్కడ వరకు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ క్లిప్. సో బ్యాక్గ్రౌండ్ లో లిటిల్ బిట్ ఆ వీడియో క్లిప్ కనిపించాలనుకుంటే సో 90 వరకు యాడ్ చేసుకుంటాం. సో మళ్ళీ 20, 30, 50 అయితే మనకు ఇంపాక్ట్ ఉంటుంది. 95 -15% వరకే 10% అది 85% వరకు కొంచెం విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఐ బటన్ ఉంది కదా, ప్రాజెక్ట్ ఆప్షన్స్ లో టైం లైన్స్ లో హైడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఐ బటన్ టిపుల్ ట్రాక్ అవుట్పుట్ అని ఉంది కదా, సో దాన్ని విజిబుల్ సో ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకుంటే మనకు సో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కంప్లీట్ హైడ్ చేసుకోవాలని హైడ్ చేసుకోవచ్చు. అన్ హైడ్ కి సేమ్ బటన్ పై క్లిక్ చేసుకుంటే అన్ హైడ్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నెక్స్ట్ వాటికి సో ఇక్కడ బ్లాక్ వీడియో అప్లై చేస్తాం కదా, సో ఇక్కడ బ్లాక్ వీడియో కాకుండా ఎనీ కలర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఒక టెక్స్ట్ అనేది ప్లేసింగ్ అనేది చేసుకోవాలి. అండ్ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో ఇక్కడ కంప్లీట్ ప్యాక్ అనేది మీకు ఉంటుంది. ఇందులో యానిమేషన్ యారోస్ రిలేటెడ్ లో ఫోల్డర్స్ ఉంటాయి. అసెట్స్ 1.5 GB కంప్లీట్ 20 to 30 GB వరకు ఉంటుంది మీకు. మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. బర్న్ ప్యాక్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఓపెన్ చేసుకొని సో మీరు కలర్ మ్యాట్స్ ఓపెన్ చేయకుండానే ఈజీగా ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్, లైన్స్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ యానిమేటెడ్ డాటెడ్ బ్యాక్గ్రౌండ్స్. సో అన్ని కంప్లీట్ గా అవైలబుల్ ఉంటాయి. సో వన్ క్లిక్ తోనే ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫోల్డర్ ని డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోండి. సో వీటిని మనం రెగ్యులర్ గా సో ఒక రీల్ కి ఒక క్లిచ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ మీకు యూజ్ అనేది అవుతుంది. కంప్లీట్ గా ఒక వీడియో క్లిప్స్ కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. కంప్లీట్ గా అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫోల్డర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను.
సో ఇవి మనకు స్టాక్ వీడియోస్, ఎంత బెటర్ స్టాక్ వీడియోస్ అనేది. సో ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చాలా కాపీరైట్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. ఇవన్నీ ప్రీమియం వెబ్సైట్స్ నుంచి షటర్ స్టాక్ అండ్ పెయిడ్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసి మీకోసం యాడింగ్ అనేది చేస్తాం. 20 to 25 GB వరకు ఉంటుంది ఇది. సో ఎట్ టైం కంప్లీట్ గా ఫోల్డర్ అనేది డౌన్లోడ్ అవ్వదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇలాంటి వీడియో క్లిప్ ని యాడ్ చేసుకున్న తర్వాత సో ఇంపోర్ట్ ప్లస్ సింబల్ లోకి యాడ్ చేసుకోండి అండ్ డబుల్ క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు లేయర్. సో ఇక్కడ వరకే విజిబుల్ అవ్వాలనుకున్నప్పుడు ట్యాబ్ లో యాడ్ చేసుకొని, సో కట్ కి షార్ట్ కట్ ఏంటి, ఇక్కడ వరకు నేను క్లిప్ అనేది రిమూవ్ అనేది చేసుకోవాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. సో కట్స్ కి షార్ట్ కట్, సో ఎక్స్ట్రా క్లిప్ అనేది వస్తుంది. ఓన్లీ మిడిల్ లోనే క్లిప్ అనేది క్రియేట్ అవ్వాలనుకుంటా. ఎస్సి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కట్ అనేది క్రియేట్ అవుతుంటది. అండ్ ఎక్స్ట్రా లేయర్ ని సెలెక్షన్ చేసుకొని మీరు ఓన్లీ ఇప్పుడు మిడిల్ వరకే అప్లై అనేది చేసాను. టాప్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాను, టాప్ కి మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లిప్ అనేది అప్లై అయిపోయింది. సో ఇందులో మీరు ఎనీ టెక్స్ట్ అనేది ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. వీటిని కలర్స్ చేంజ్ చేసుకోవడం, వైట్ కలర్స్ లోకి చేంజ్ చేసుకోవడం. సో ఇలాంటి క్లిప్స్ ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఫోల్డర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కొన్ని డౌన్లోడ్ చేసిన యానిమేషన్స్ కూడా చూపిస్తాను. సో అవి ఎలా ఉంటాయి అనేది. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, లైన్ యానిమేషన్స్ ఉంటాయి. విత్ సౌండ్ ఎఫెక్ట్స్ తో మనం అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ స్క్రీన్ యానిమేషన్స్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్ ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ లాని సర్చ్ బార్ రిలేటెడ్. సో ఇందులో మనం ఏదైనా సర్చ్ రిలేటెడ్ యానిమేషన్ చేసుకోవాలనుకున్నాం. ఇన్స్టాగ్రామ్ లైక్ బటన్స్, సో గురించి పేపర్ ట్రాన్సిషన్ మనం అప్లై అనేది చేసుకోవాలి. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవడం మనకు 10th క్లాస్ లో ఉంటుంది. అండ్ మనీ రిలేటెడ్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్, ఇలా మనీ ప్లే అవుతున్నట్టు. నెక్స్ట్ మనీ ఫ్లోటింగ్ ఎఫెక్ట్స్, టాప్ లో నుండి మనీ పడుతుంది. అండ్ 3D హ్యాండ్స్, సో ఏదైనా ఓపెన్ హ్యాండ్స్ లాగా షూట్ చేసుకోవాలి. జూమ్ ఇన్ జూమ్ అవుట్స్ కి 3D హ్యాండ్స్ ఇవన్నీ పేరు వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో జూమ్ ఇన్, స్క్రోల్, సో ఒక్కొక్కటి మనం ఓపెన్ చేసుకుని మన దానికి ఏదైతే యూజింగ్ అవుతుందో సో దాన్ని అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎనిమేటెడ్ యారోస్ అనేది ఉంటుంది ఇందులో. చూడండి, యానిమేషన్ ఏదైనా వీడియోని యానిమేట్ చేసుకొని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ లోకి వెళ్తున్నట్టు, అండ్ ఇక్కడ ఒక టెక్స్ట్ షేప్ అండ్ డౌన్ లో ఒక టెక్స్ట్ షేప్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒక 11 GB ఫైల్ ఉంటుంది. ఇందులో అన్ని చెక్ చేసుకోండి. ఫైర్ ఇండో ప్రింట్ స్క్రీన్. సో జస్ట్ వీటిని రిమూవ్ చేసుకొని మనం 1 క్లిక్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్ గా ఉంటుంది, జస్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు, సో ఎగ్జాక్ట్ గా ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని ఫైల్ ని జస్ట్ మూవ్మెంట్ చేస్తాను. ఆల్ట్ క్లిక్, ఆల్ట్ ట్యాబ్. సో నెక్స్ట్ ఫైల్ ఓపెన్ అయింది కదా, సో డైరెక్ట్ గా ఇక్కడికి ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఒక వీడియో అండ్ ఒక క్లిప్, వీడియో క్లిప్ చేంజ్ చేసేటప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత విత్ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి మనకు చేంజ్ అనేది అవుతుంది. ఎఫెక్ట్స్ ప్యానల్స్ ఉంటాయి. ఫర్దర్ గా ఉంటుంది ఎఫెక్ట్స్ రిలేటెడ్. ఆల్టర్ అనే అడ్వాన్స్ టూల్ అనేది యాడ్ అయింది మనకి. జస్ట్ 1 క్లిక్ లోనే మన బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని గ్రీన్ స్క్రీన్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఫుల్ సైజ్ లో లేదు, సో ఫుల్ సైజ్ లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే
రైట్ క్లిక్ చేసేసి సెట్ టు ఫ్రేమ్ సైజ్. ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేద్దాం. కలర్ విండో ఉంటే ఎక్కువ విజిబుల్ అవ్వట్లేదు. ఇలా ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో విత్ సౌండ్ ఎఫెక్ట్స్ తో. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీకు కొన్ని వాటిలో అవైలబుల్ గా లేకపోతే సో ఆ ప్యాక్ కూడా ఉంది ఇందులో. సౌండ్ ఎఫెక్ట్స్ ప్యాక్ లో ఉంది ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ హిట్ బటన్స్ ఉంటాయి ఇందులో. సో వీటిని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ డౌన్లోడ్ తర్వాత ప్లే అవుతుంది. సో జస్ట్ లింక్ ని ఓపెన్ చేసుకోండి. సో ఒక్కొక్క దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ లో యానిమేషన్. సో రైట్ క్లిక్ చేసేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో అది డౌన్లోడ్ లోకి యాడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ యాడ్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ నెక్స్ట్ డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో కంప్లీట్ ఇది బిగ్గెస్ట్ ప్యాక్ కాబట్టి డౌన్లోడ్ అవ్వట్లేదు. ఇది డౌన్లోడ్ లోకి యాడ్ అవుతుంది. సో వన్స్ ఇది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ యారోస్ రిలేటెడ్ అండ్ అసెట్స్ రిలేటెడ్. సో రైట్ క్లిక్ చేసేసుకొని ఓపెన్ ఫోల్డర్ పైన రైట్ క్లిక్, రైట్ అక్కడ 3 బటన్స్ పైన రైట్ క్లిక్ చేస్తే డౌన్లోడ్స్. సో ఈ వీడియో లింక్స్ తో పంపిస్తాను, డౌన్లోడ్ ఉంటుంది. సో దాన్ని చెక్ చేసుకొని డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో 1 by 1 డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవాలనుకుంటే నార్మల్ ఫోల్డర్ లాగా కాకుండా జిప్ ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతుంటుంది. బ్యాక్గ్రౌండ్, స్పీచ్ అండ్ కట్అవుట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంది కదా. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఎనీ ఫోల్డర్ డౌన్లోడ్ అయిన తర్వాత రైట్ క్లిక్ అండ్ ఎక్స్ట్రాక్ట్. సో క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్. నార్మల్ ఫోల్డర్ లాగా కన్వర్ట్ అని అవుతుంటుంది. ఓపెన్. సో వేవ్ సౌండ్స్. సో ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఎఫెక్ట్స్ సంబంధించినవి ఉంటాయి ఆప్షన్స్. ఇలా డౌన్లోడ్ అనేది చేసుకోండి. కట్అవుట్ లేయర్స్ కూడా ఉంటాయి. ఓపెన్. ప్రీమియర్ ప్రోలోనే ఇంపార్టెంట్ అవుతుంటుంది. నార్మల్గా అయితే ఇక్కడ విజిబుల్ అని అవ్వదు. సో వేరే డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఉంటుంది. సో అవి నార్మల్ గా విజిబుల్ అని అవ్వదు. జిప్ ఫైల్ వర్షన్ ఉంది కదా. సో జిప్ ఫైల్స్ తీసుకున్న తర్వాత ఇలా విజిబుల్ ఉండవు. ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ అనేది చేస్తే ఇక్కడ జెట్ లెటర్, రేపు ఏదైనా లెటర్స్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ టు జెట్ లెటర్. ఇలాంటి యానిమేటర్ రిలేటెడ్ కొన్ని చిప్ ఫైల్స్. సో వీటికి కూడా సపరేట్ గా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి వీటిలో నుండి కూడా. సో మనీ రిలేటెడ్, వ్యూస్ యాడింగ్, ఆర్ఎస్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ అని మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు జిప్ ఫైల్స్. సో ఇలాంటి జిప్ ఫైల్ అప్లై చేసినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లో సేమ్ ఒకే ఆప్షన్స్ కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ అనేది బ్యాక్గ్రౌండ్స్ అనేది ఉండాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్ లో మనకి సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. లైన్స్ ఎఫెక్ట్, ఇలాంటి ఒక లైన్ ఫార్మాట్ అనేది ఒకటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. సో వీటిపైన మనం టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ని యానిమేట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ సైజ్ అనేది డిఫరెంట్ గా ఉన్నా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టాబ్ లో యాడ్ చేసుకొని మనకి ఎక్కడైతే యాడ్ చేసుకోవాలో ఇక్కడ సైజ్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ ఉంది కదా. క్లిప్ అనేది లిటిల్ బిట్ మూమెంట్. సో ఈ వీడియో పైన మనం యానిమేట్ అనేది చేసుకోవాలనుకుంటే జూమ్ ఇన్ అండ్ స్క్రోల్ బార్ టు మూమెంట్. ఈ ప్లేస్ లో కంట్రోల్ జెడ్ టాప్ లో యానిమేట్ చేసుకోవాలి. ఈ వర్డ్ రిలేటెడ్ అనుకున్నప్పుడు టాప్ లో యాడ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే వీడియో క్లిప్ అయితే వీడియో క్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ట్ క్లిప్. ఇక్కడికి వచ్చేసరికి ఆ వీడియో అనేది ప్లే అనేది అవుతుంది. సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్
వర్క్ చేయాలి, తెలివి ఉండాలి, అదృష్టం ఉండాలి అండ్ రైట్ క్లిక్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. పర్ఫెక్ట్. అని అనుకుంటూ ఉంటాం. సైజ్ సంపద సృష్టి ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ తో మనం రిపిల్ ఎడిట్ టూల్ తో మనం సైజ్ అనేది ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. రిపిల్ ఎడిట్ అండ్ స్లిప్ టూల్స్ తో మనం సైజ్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, యానిమేట్ చేసుకోవడం. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ తో మనకు సబ్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ స్ట్రెచ్ టూల్ ఉంది కదా, ఈ టూల్ లోకి వెళ్తే రిపిల్ ఎడిట్ లో రైట్ అండ్ స్ట్రెచ్ టూల్, సో దీన్ని సెలెక్షన్ చేసుకొని స్ట్రెచింగ్ ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సేమ్ క్లిప్పింగ్. చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి, తెలివి ఉండాలి, అదృష్టం. విండోస్ వర్క్ స్పేస్ అండ్ రీసెట్. సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి, తెలివి ఉండాలి, అదృష్టం ఉండాలి. మనం టెక్స్ట్ అనేది యానిమేట్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి క్లిప్స్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్గ్రౌండ్ క్లిప్ ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ అనేది డౌన్లోడ్ అవ్వకపోతే సో దాని టెక్స్ట్ తో యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ సింగిల్ కలర్స్ తో మనకు సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అనేది డౌన్లోడ్ చేయకుండా సో ఈ ప్లేస్ లో ఓన్లీ కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాల రైట్ క్లిక్ చేసుకొని ఆప్షన్స్ లో ఐటమ్ అండ్ కలర్ మ్యాట్ ఉంటుందా, క్లిక్ ఆన్ కలర్ మ్యాట్. బ్లాక్ వీడియో తర్వాత క్లిక్ ఆన్ కలర్ మ్యాట్. సో కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుండి 19201080 క్లిక్ ఆన్ క్రియేట్. సో మీకు నచ్చిన కలర్ తో మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంది కదా, సో ఎనీ కలర్ అనేది టెక్స్ట్ అనేది అప్లై చేసుకుంటే లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అని ఉండాలి. సో డౌన్లోడ్ కి లైట్ కలర్స్ ఉంది కదా, డార్క్ కలర్, ఇక్కడ ఉన్న కలర్స్ లో ప్రతిదాన్ని మనం అప్లై అనేది చేసుకొని సో డైరెక్ట్ గా ఇంపోర్ట్ అనేది అవ్వదు. సో ఈ కలర్ మ్యాట్ కి ఒక టెక్స్ట్ ఆర్ బ్యాక్గ్రౌండ్ బిజీ అనేది ఏదైనా రీనేమ్ అనేది తీసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ ఓకే అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో మీరు ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ టైం ఫ్రేమ్ వచ్చేసి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కలర్ విండో అనేది ఓపెన్ అనేది అవుతుంది. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అనేది చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. సో డబుల్ క్లిక్ చేసుకుంటే సో దాని కలర్ చేంజ్ కి సంబంధించిన ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ డార్క్ కలర్ లో కన్వర్ట్ చేసుకొని అండ్ దీన్ని కూడా ఎఫెక్ట్స్ కంట్రోల్స్ లోకి వెళ్తే సో ఒక్కొక్క లేయర్ కి ప్రతిదానికి ఎఫెక్ట్ కంట్రోల్స్ అనేది ఉంటుంది. స్కేలింగ్, స్కేల్ అవుట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ సంబంధించిన దానికి ఇక్కడ లేయర్ ని సెలెక్ట్ లో ఉన్నప్పుడే విజిబుల్ అవుతుంది. ఎలాంటి లేయర్ అనేది సెలెక్ట్ లేదు కాబట్టి విజిబుల్ అవ్వట్లేదు. జస్ట్ లేయర్ సెలెక్ట్ అండ్ ఒపాసిటీ సో కన్వర్ట్ టు రెడ్ కలర్ ఎనీ డార్క్ కలర్ బ్లూ లోకి. ఒపాసిటీ డిక్రీజ్ చేస్తుంటే మనకు 90%. కలర్ మ్యాట్ కూడా టాప్ అప్లై అనేది చేసుకోవచ్చు. 95%. ఇప్పుడు ఒక కలర్ అనేది సో దీన్ని ఫ్రీక్వెంట్ గా మనం కలర్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ కలర్స్ రిలేటెడ్ కంప్లీట్ గా ఉండి సో దీన్ని లుమెట్రిక్ కలర్స్ లో మనం డిఫరెంట్ గ్రేడియంట్ లో కూడా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా అడ్వాన్స్ ఆప్షన్స్ లో వింటేజ్ అనే ఆప్షన్ కదా, ఇలాంటి ఒక మిడిల్ లో ఎఫెక్ట్ అండ్ రౌండ్నెస్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఫెదర్స్ ని అప్లై చేసుకొని ఇలాంటి ఒక గ్లో ఎఫెక్ట్ కూడా మనం ఇంట్లో క్రియేట్ అనేది చేసుకొని మిడిల్ లో టెక్స్ట్ ని ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని టెక్స్ట్ కంప్లీట్ గా యానిమేటెడ్ లాగా ఉంటుంది. సో మనం మాస్క్ అప్లై చేసుకొని స్టార్టింగ్ నుండి షిఫ్ట్ పట్టుకొని ట్రాక్ చేసుకుంటే ఇలా యానిమేట్ అనేది అవుతుంటుంది టెక్స్ట్. సో దీనికి కొన్ని టూల్స్ కూడా ఉంటాయి యానిమేషన్ రిలేటెడ్ లో. ఫ్రేమ్స్ అప్లై యానిమేట్ కూడా చేసుకోవచ్చు టెక్స్ట్.
చూస్ మాస్క్ పాత్. దాన్ని సెలెక్షన్ చేసుకుని అగైన్ మూవ్మెంట్ చేసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి హ్యాండ్ మెటర్ అవుతుంది. కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి దీన్ని స్పీడ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకుంటాం. ఈ ఫ్రేమ్స్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాలుగా అంటే స్క్రోలింగ్, స్క్రోల్ అవుట్, యానిమేషన్స్, దీనికి బ్యాక్గ్రౌండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. టెక్స్ట్ రిలేటెడ్ లో అండ్ రేపటి క్లాస్ లో మోషన్స్ లో ఇక్కడ ఉన్న పొజిషన్, స్కేల్ అండ్ రొటేషన్ సంబంధించిన ఆప్షన్ చూద్దాం. ఓన్లీ కలర్ మ్యాట్స్ వరకు అప్లై అనేది చేయండి. సో ఏదైనా బ్యాక్గ్రౌండ్ అని చూస్ చేసుకున్న తర్వాత సో ఇందులో ఒక వీడియో క్లిప్ పైన బ్లాక్ కలర్ వీడియో అనేది అప్లై చేయండి. చూస్ బ్లాక్ ఫైల్ అండ్ ఒక దానిపైన సో ఇంకొక బ్యాక్గ్రౌండ్ క్లిప్స్, స్టాక్ వీడియోస్ ఉంచాలి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, సో అలాంటివి కూడా అప్లై చేయండి. టెక్స్ట్ మ్యాండేటరీ ఏం కాదు. సో దానిపైన కలర్ మ్యాట్ సెర్చ్ చేసుకుంటే ఈజీ అని యాడ్ చేశాను కదా, సో ఇక్కడ విజిబుల్ అవుతుంటుంది కలర్ మ్యాట్. సో నెక్స్ట్ క్లిప్స్ లో యూనివర్సల్ కౌంటర్ లీడర్. సో క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఇక్కడ మనం సైజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా కౌంటర్ రిలేటెడ్ ప్లే అనేది చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్క కలర్స్ కూడా మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ చేంజ్ అనేది అవుతుంటారు. లైన్స్ అక్కడ పెట్టాడు, లైన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా డిఫరెంట్ కలర్ అప్లై చేసుకోవాలనుకున్నా బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ వైట్ కలర్స్ కూడా కలర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ రెడ్ లో డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకోవాలనుకున్నా రెడ్ రిలేటెడ్ అండ్ నంబర్స్ కూడా కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు నంబర్ ఫార్మాట్. ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ లో ఆడియో మెయిన్ స్టార్టర్ సీక్వెన్స్ ఉంది కదా, రైట్ క్లిక్, న్యూ ఐటమ్, యూనివర్సల్ కౌంటర్, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఇక్కడ యాడ్ అయిపోయింది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు అప్లై అనేది చేసుకోండి. కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే డబుల్ క్లిక్, ఫోల్డర్ లో యాడ్ చేసుకోండి. నంబర్ ఆఫ్ ఉన్నప్పుడు మనకు సర్చ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు యూనివర్సల్ అనేది ఉంది కదా, సర్చ్ లో యూనివర్సల్ కౌంటింగ్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా ప్లే అనేది అవుతుంటారు నంబర్ కౌంట్స్. సో వీటిని డబుల్ క్లిక్ చేసుకొని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత అయినా ఇక్కడ నుండి ప్లే అనేది అవుతుంది. 7, 8, 9, 7 సింపుల్ యానిమేషన్స్. వీటిని మనం డౌన్లోడ్ చేసుకొని కూడా ఇంకా ప్రీమియం 3D ఎఫెక్ట్స్ సంబంధించిన కూడా యూట్యూబ్ నుండి అండ్ డిఫరెంట్ వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే రైట్ క్లిక్ చేసుకుంటే ట్రాన్స్పరెంట్ వీడియో. సో ఓన్లీ ఎలాంటి వీడియో అనేది కాకుండా ఓన్లీ ట్రాన్స్పరెంట్ వీడియో. సో ఎలాంటి క్లిప్ అనేది ఉండదు, ఓన్లీ సేమ్ అగైన్ బ్లాక్. ఇక్కడ మనం ఏదైనా రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ బ్లాక్ కలర్ ఉంటుంది. సో వీటినైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఫర్దర్ కూడా ఉంటుంది. ఓన్లీ బ్లాక్ కలర్ వీడియో లాగానే సేమ్ వర్క్ అవుతుంటుంది. అండ్ రైట్ క్లిక్ తీసుకొని ఐటమ్స్ లో ట్రాన్స్పరెంట్ వీడియోస్ ఇవన్నీ ఆప్షన్స్ అయిపోయినాయి కదా. హైడ్ అండ్ లో ఏమైనా ఉంటే సో అన్హైడ్ చేసుకోవచ్చు. వి హైడ్ అండ్ ఇంపోర్ట్ అంటే సో ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఎక్స్ట్రా క్లాస్ లో చూసాం కదా. ఫైండ్ అంటే సర్చ్ ఆప్షన్. సో ఆ ఫైండ్ మీకు ఇక్కడ కూడా సర్చ్ ఆప్షన్ ఇక్కడ కూడా విజిబుల్ అవుతుంది. ఇక్కడ నుండి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ రివీల్ ఇన్ ప్రాజెక్ట్. సో ఫైండ్ అడాప్ట్ స్టాక్ ఆడియో అంటే సో అడాప్ట్ స్టాక్ అనే ఒక పెయిడ్ వెబ్సైట్ నుండి మనం డౌన్లోడ్ చేసుకోనికి ఆప్షన్స్. సో ఇది మనకి ఎక్కువ యూస్ అవ్వదు. సో అందులో కంప్లీట్ గా ఆడియో అనేది పెయిడ్ లో ఉంటుంది. సో వాటిని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి ఫ్రీ స్టాక్ వీడియోస్ అండ్ ఆడియోస్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఉంది కదా, సో అందులో నుండి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ రివీల్ ఇన్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, ఇక్కడ మనం ఏదైతే క్లిక్ ఉందో సో దాన్ని రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్ అంటే ఫైల్ ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో అక్కడికి మనల్ని రూట్ అనేది చేస్తుంటుంది. సో అలా కాకుండా ప్రాజెక్ట్ ఎక్కడ సేవ్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే సో మనం వేరే ఫైల్ ని
లేదంటే ఈ ఫైల్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, సో మీటింగ్లో మీరు ఆపేసి వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ సేవ్ చేశారో తెలుసుకోవాలనుకుంటే, సో మీరైనా ఎక్కడ సేవ్ చేసుకున్నారో తెలుసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసి రివీల్ ప్రాజెక్ట్ ఇన్ ఎక్స్ప్లోరర్. ఎక్స్ప్లోరర్ అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కూడా, మన ఫైల్స్ ఎక్కడైతే ఉంటుందో ఫైల్ ఎక్స్ప్లోరర్. ఏదైనా ఒక వీడియోని, ఈ వీడియో క్లిప్ ఎక్కడ ఉందో లేదంటే ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే రివీల్ ప్రాజెక్ట్ ఇన్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ కనిపిస్తుంది. డిలో డిస్పీసీ డి అండ్ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అనే ఫోల్డర్లో ప్రాజెక్ట్ విండో ఆప్షన్స్ అనేది ఫైల్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ఎస్ అండ్ సేవ్ యాజ్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు ఫ్రీక్వెంట్గా సేవ్ అనేది అవుతుంటారు. కంట్రోల్ ఎస్ క్లిక్ చేయండి, సేవ్ అవుతుంది. క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ రైట్ క్లిక్ ప్రాజెక్ట్ విండోలో ఉన్న ఆప్షన్స్ని ప్రతిదీ ట్రై అనేది చేయండి. సరే చెప్పిన క్లాస్ కంప్లీట్గా అండ్ న్యూ ఐటమ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ అనేది అప్లై అనేది చేస్తున్నప్పుడు మనకు యానిమేషన్స్ అనేది ఎక్కువ అవుతుంటారు. సో ఇక్కడ సౌండ్ ట్రాక్స్ ఇవన్నీ గ్రాఫిక్స్ టెక్స్ట్ యానిమేషన్స్ అనేది యాడ్ చేసినప్పుడు ఇంకా నంబర్ ఆఫ్ లేయర్స్ అనేది క్రియేట్ అవుతుంటారు. సో ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ క్రియేట్ అనేది చేసుకోండి. అండ్ డ్రైవ్ లింక్ కూడా పంపిస్తాను, సో అది కూడా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక ఫోల్డర్లో యాడ్ చేసుకోండి ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ అనేది వస్తుంటే మీరు బుక్లో నోట్ చేసుకోండి, రేపటి క్లాస్లో డిస్కస్ అనేది చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.